హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి షెన్జావా ఉంటుంది. అలా తను అనేది ఫ్రెష్ అయ్యి అలాగే తన టవల్ కట్టుకొని బయటకు వచ్చేసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు అనేది వెళ్తాడు. అలా హీరోయిన్ ఏమో హీరో బాడీని చూసిన వెంటనే తను అనేది షాక్ అయిపోతుంది. ఎందుకంటే అలాంటి బాడీ నేను ఎప్పుడు కూడా చూడలేదని అలానే చూస్తూ ఉంటే హీరో ఏమో నన్ను నీ బాయ్ ఫ్రెండ్ గా పెట్టుకోవచ్చు కదా, ఎప్పుడు నీతోనే ఉంటాను, అలాగే నీకు వంట కూడా చేసి పెడతానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తనకని కిస్ చేయబోతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ కనేది ఏదో డిస్టర్బెన్స్ గా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఫోన్ అలారం వినిపించడంతో ఇదంతా కూడా తన కళనే అర్థమవుతుంది. అలా తన కళలో నేను నవ్వుకుంటూ ఉంటే మళ్ళీ అలారం మోగేసరికి ఇదొకటి నాకు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందని అలారం అనేది కట్ చేసేసి పైకి అనేది లేస్తుంది. అలా లేచిన వెంటనే తనకనేది డోర్ బెల్ మోగుతుంది. అలా డోర్ ఓపెన్ చేసి చూస్తే సేమ్ తన కళ్ళలో వచ్చిన పర్సన్ బయటకు అనేది ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో తనేమి మేల్ మోడల్ ఇక్కడికే వచ్చేసాడా, కొంప తీసి తను ఎందుకు వచ్చాడేమో కనుక్కోవాలని చెప్పి తనకు తాను ధైర్యం తెచ్చుకొని డోర్ అనేది ఓపెన్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేస్తే హీరో ఉండి ఇది కూడా నా ఇల్లే అని చెప్పేసరికి అవునా అంటే ఇదే రూమ్ లోనే మన ఇద్దరం కూడా రూమ్ షేర్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసరికి హీరో అవును నీకు అంతగా డౌట్ ఉంటే లోపల నా డాగ్ ఉంటుంది చూడని చెప్పేసరికి డాగ్ అని భయపడిపోతూ ఉంటే నీ కొంప తీసి డాగ్స్ అంటే భయం అని చెప్తే అవును కానీ కొంచెం భయం, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే ఇంకెప్పుడు కూడా నువ్వు ఏజెంట్ ని కనుక్కొని ఉండాల్సిన పని లేదు, డైరెక్ట్ గా నాకే ఫోన్ చేయొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలాగే ఇదిగో నీ డాగ్ ఏం చేస్తుందో చూడని చెప్పేసరికి హీరో వెనక్కి తిరిగి చూస్తాడు. అలా తన డాగ్ ఏమో హీరో అండర్వేర్ నన్ను తీసి కొరుకుతూ ఉండేసరికి హీరో వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. అలా తన రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న డాగ్ నన్ను తిట్టేసి బయటకు వచ్చి మళ్ళీ తన అండర్వేర్ నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ నువ్వేం పని చేసావో నీకైనా గుర్తుందా లేదని తన్ని తాను తిట్టుకుంటూ ఉంటుంది. అలా నైట్ అయిపోయేసరికి హీరో ఏమో తన ఫుడ్ తింటూ అలాగే ప్యాకేజ్ వైపు అనేది చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా అక్కడికి వచ్చి నాకు కొన్ని పేపర్స్ కట్ చేసుకున్నట్టు ఉన్నాయి ప్యాకేజెస్, అది నాకు సీజర్ ఎక్కడుందో చెప్తారని చెప్పేసరికి హీరో ఉండి పైన ఉందని చెప్తాడు. అలా హీరోయిన్ ఏమో తీసుకోవడానికి పెడితే తనకు అనేది అందదు. అది చూసిన హీరో ఏమో తనకి హెల్ప్ చేద్దామని వెళ్ళిపోతూ ఉంటే అనుకోకుండా హీరోయిన్ అనేది స్లిప్ అవుతుంది. ఆ స్లిప్ అయి కాస్త వెంటనే హీరో అనేది తన్ని పట్టేసుకుంటాడు. అలా పట్టేసుకున్న వెంటనే వాళ్ళు అనేది ఒకరినొకరిని పరిచయం చేసుకుంటారు. అలా పరిచయం చేసుకున్నప్పుడే హీరో అనేది తన గురించి చెప్తాడు. అలా సేమ్ వాళ్ళిద్దరు కూడా ఒకటే యూనివర్సిటీ అని, అలా హీరో అనేది వాళ్ళ సీనియర్ అలాగే కంప్యూటర్ లో ఎక్స్పర్ట్ అని తెలుసుకొని ఇదంతా కూడా తన బెస్ట్ ఫ్రెండ్ కనేది చెప్తుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో అవంతా విని తను ఎవరో కాదు మన స్కూల్ కి చాలా హ్యాండ్సమ్ పర్సన్, అలాగే తనకి చాలా క్రేజ్ ఉంది, ఆ మాత్రం కూడా నీకు తెలియదా, అయితే నైట్ మీకు ఇంకేం జరగాలని అడిగేసరికి హీరో నుండి పిచ్చి మాటలు మాట్లాడేది, మా ఇద్దరి మధ్యన ఏం సంబంధం లేదని చెప్పి తన ఫోన్ అనేది కట్ చేసేస్తుంది. అలా కట్ చేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ హీరో ఆ డాగ్ అనేది ఫుడ్ తినిపిస్తూ ఉండేసరికి హీరో నుండి తనకి జంతువులు అంటే ఎంత ఇష్టం, అంత బాగా చూసుకుంటున్నాడు, అలాంటి పర్సన్ నాకు దొరికితే నేను అనుకుంటూ ఉంటే అప్పుడు హీరో ఒక్కసారిగా తన వైపు చూడడంతో వెంటనే డోర్ అనేది క్లోజ్ చేసేస్తుంది. అలా తనకి తెలియకుండానే హీరో పైన ఒక క్రష్ అనేది వచ్చేసి ఉంటుంది హీరోయిన్ కి. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అనేది తనకి ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకొని వస్తూ ఉంటే హీరోయిన్ తినకోకుండా అంత స్మెల్ చూస్తూ చాలా టేస్టీగా ఉందని అంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందో, ఏంది టేస్టీగా ఉందని చెప్తే నేను డైట్ మెయింటైన్ చేస్తున్నాను అందుకే అసలు ఫుడ్ తినాలనుకోవట్లేదు అని చెప్పేసరికి హీరోని సరే అయితే తినకుండా ఉంటే అసలు వెయిట్ పెరుగుతారని చెప్పేసరికి హీరో నుండి హీరో చేసిన ఫుడ్ స్మెల్ అనేది తనకి తెలియకుండా తన హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తను తినకపోవడంతో స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటే అనుకోకుండా హీరో కాలం పట్టుకొని ప్లీజ్ నాకు ఒక బయట తినిపించరా, నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పేసరికి హీరో కూడా సరే అని తన అనేది పైకి లేపుతాడు. అలా లేపి తన అనేది కుర్చీలో కూర్చోపెట్టి ఇదిగో ఈ స్వీట్ తిని అప్పుడే నీకు కొంచెం అక్కడ ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా తినకుండా హీరో వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ ఉంటే హీరో ఉండి ఫస్ట్ తినని చెప్పేసరికి హీరోయిన్ అనేది తింటుంది. అలా తిన్న తర్వాత నువ్వు అసలు హర్ట్ చేసుకోవద్దు, అలాగే నువ్వు కూడా చాలా బాగానే ఉన్నావు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో మళ్ళీ సిగ్గుపడిపోతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా తినేది అయిపోయినాక హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. అలా తను ఎంత మంచివాడో తెలుసా, తను చూస్తూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది అని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉండి సరే అయితే నాకెప్పుడు చూపిస్తావు అని చెప్పి అలాగే నువ్వు తనతో డేట్ చేయి, అలాగే నువ్వు తనతో డేట్ చేస్తేనే కదా నీకున్న ఇల్నెస్ కూడా తగ్గిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును తన దగ్గర ఉండి నేను చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నానని చెప్తుంది. అలా తర్వాత హీరోయిన్ ఆ హీరో టీవీ చూస్తున్నాడని చూసి తన దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడి నాకు ఇది కంప్యూటర్ లో హోంవర్క్ రాదు మీరు చేసి పెడతారా అని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒక
ఒక గంటలో మొత్తం కూడా వచ్చేసి ఇదిగో నీ చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చాలా థ్యాంక్స్ సీనియర్, నేను మీకు ఖచ్చితంగా ట్రీట్ ఇస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అప్పుడే హీరోయిన్ కి అనేది చార్జర్ తీసుకుంటూ ఉంటే అది హీరో కాళ్ళ కింద ఉండడంతో తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలానే వంగుతూ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో సైడ్ కి జరిగి తన వైపు చూస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనుకోకుండా హీరోయిన్ చూస్తుంది. అలా తను అనేది మళ్ళీ తన రూమ్ లోకి వెళ్ళి పడుకుంటే తనకి మళ్ళీ డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో హీరో అనేది చాలా మేల్ మోడల్, అలాగే అందరితో కలిసి డాన్స్ చేస్తూ హీరోయిన్ ఇంప్రెస్ చేస్తున్నట్టు కల వచ్చేసరికి వెంటనే తనకి అనేది మెలకు వస్తుంది. అలా టైం చూస్తూ చాలా టైం అయిపోవడంతో తను కాలేజ్కి వెళ్ళాలని చాలా స్పీడ్ గా లేచి రెడీ అవుతుంది. అలా రెడీ బయటకు వచ్చి తను బ్రష్ వేద్దామని చూస్తే అప్పుడే తన బ్రష్ అనేది పేస్ట్ పడకుండా ఉండేసరికి తన అనేది చాలా ప్రెజర్ అనేది యూజ్ చేస్తుంది. ఆ పేస్ట్ కాస్త హీరో షర్ట్ పైన పడేసరికి హీరోయిన్ ఆ టిష్యూ ఇచ్చి తుడుచుతూ ఉంటే అప్పుడు అనుకోకుండా హీరో చెస్ట్ పైన చేపట్టేసరికి అన్ని టిష్యూస్ ఇచ్చి తను అనేది బయటకు పరిగెత్తుంది. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళు అనేది లిఫ్ట్ లోకి వెళ్ళేసరికి ఒకరు సరిగ్గా లేరు, ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్తే హీరోయిన్ అనేది వెళ్తూ ఉండేసరికి హీరో పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదని చెప్పి లిఫ్ట్ లోనే వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ అనేది స్కూల్ కు కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్ లో ఒక పర్సన్ హీరోయిన్ అంతకు ముందు చాలా సిన్సియర్ గా లవ్ చేసి ఉంటుంది. తన పేరు వచ్చేసి జింగ్బే ఉంటుంది. అలా తను లవ్ చేయడంతో తను అనేది చీట్ చేసి హీరోయిన్ కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తే జింగ్ ఏమో తన్ని అక్కడ పిలుచుకొని చేస్తాడు. అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా 1 month బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. అలా హీరోయిన్ జింగ్బేని లవ్ చేస్తున్నప్పుడు తనకి ఎంతో ఇష్టమైన కేక్ ని తీసుకుని వెళ్తే జింగ్బే ఏమో తన ఫ్రెండ్స్ తోటి నువ్వు హీరోయిన్ ఎలా లవ్ చేస్తున్నావురా, తను చాలా లావుగా ఉంటుంది కదా అని చెప్పేసరికి తనుండి నేను తనేం లవ్ చేయట్లేదు, కేవలం తన్ని వాడుకుంటున్నాను అంతే అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ నుండి అక్కడ నుంచి అనేది బయటకు పరిగెత్తుకొని వస్తుంది. అలా తనకి ఉన్న ఇల్నెస్ కూడా మళ్ళీ అనేది స్టార్ట్ అవుతుంది. తనకి ఇల్నెస్ ఉండడంతో తను అనేది ఏడుస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వు అసలు టెన్షన్ పడద్దు, తను కాకపోతే ఇంకొకడు అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా జింగ్బేక్ అనేది బ్రేకప్ చెప్పేసి వెంటనే తనకనేది రూమ్ షేర్ చేసుకునే పర్సన్ ఎవరున్నా కానీ హౌస్ చూడమని చెప్పేసరికి అలా హీరో హౌస్ అనేది చూసింటారు. కానీ హీరోయిన్ ని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నుండి డార్మెటరీలో ఉన్నా కానీ నాకు ఇక్కడ ఉంటే అసలు సెక్యూర్ గా అనిపించదు కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి తన అనేది హీరో ఉన్న రూమ్ కి అనేది వెళ్తుంది. అలా హీరో కూడా రూమ్ చూపించి ఇప్పుడు ఇద్దరు కూడా ఇదే రూమ్ ని మనం రెంట్ గా షేర్ చేసుకోవచ్చు, అలాగే మన ఇద్దరం కూడా కలిసి ఉండొచ్చు, ఇదిగా ఈ రూమ్ నీదని చెప్పి నాకు ఇప్పుడు పని ఉంది నేను వెళ్తున్నానని హీరో అక్కడ నుంచి వెళ్ళిపోవడం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అలా గుర్తు తెచ్చుకొని జింగ్బేన్ అనేది చాలా కోపంగా నేను నీకు ఆల్రెడీ బ్రేకప్ చెప్పేశాను కదా, నువ్వు రావాల్సిన పని లేదని చెప్తే జింగ్బే ఏమో నేను నీకు సారీ చెప్తున్నాను కదా, మనం ఇప్పటి నుంచి కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసరికి హీరో నుండి బ్రేకప్ అంటే బ్రేకప్ అని చెప్పేసరికి అందరూ కూడా చూసావా వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేస్తున్నారు, తను అనేది చీట్ చేశాడంట హీరోయిన్ అని మాట్లాడేసరికి జింగ్బేకి కోపం వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా తన మాటలు పట్టించుకోకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా తను వచ్చేసరికి ఏడుస్తూ మళ్ళీ తనకు అనేది ఇల్నెస్ వచ్చేసరికి హీరోని ఏం మళ్ళీ నీకు డాగ్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాయి ఏంటి, ఇదిగో ఈ వాటర్ తాగని చెప్పి అక్కడ ఒక క్యూట్ పిల్లి ఉండడంతో ఆ పిల్లిని అనేది చేతుల్లో తీసుకుంటాడు. అలా తీసుకొని తను చాలా ప్యాంపర్ చేయడం చూసిన హీరోయిన్ నుండి తనకి తెలియకుండానే తన ఇల్నెస్ అనేది పూర్తిగా పోతూ ఉంటుంది. అలా తను అనుకుంటుంది హీరోతో పాటు ఉంటే నా ఇల్నెస్ మొత్తం కూడా పోతుంది, అలాగే ఎప్పుడు కూడా తన్ని ప్యాంపర్ చేస్తూ ఉంటానని హీరోయిన్ కూడా అనుకుంటుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో అనేది డాగ్ తో ఆడుకోవడం చూసి తను అనేది డాగ్ దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది, కానీ తనకు అనేది భయం వేస్తుంది. అలా హీరోయిన్ ఏమో మొత్తం గుర్తు తెచ్చుకొని వెళ్తూ ఉంటే అప్పుడే మళ్ళీ తను ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి వాళ్ళ బ్రదర్ అనేది ఉంటాడు. తనకి ఇల్నెస్ ఉండడంతో హీరోయిన్ అనేది చాలా టాయ్స్ అనేది తన దగ్గరే పెట్టుకుంటుంటుంది. కానీ అది చాలా పాత టాయ్ కావడంతో ఆ టెడ్డీ బేర్ నాకు ఇచ్చి నీకు వేరే తెస్తానని చెప్తున్నా కానీ వినకుండా ఆ టెడ్డీ బేర్ ని తన దగ్గరే పెట్టుకుని ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకుని హీరోయిన్ బాధపడుతూ నైట్ అనేది ఫుడ్ తీసుకుని ఇంటికి అనేది వెళ్తూ ఉంటే అప్పుడే తన అనేది ఒక పర్సన్ ఫాలో అయిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో సాంగ్స్ వింటే ఆ పర్సన్ అనేది చూడదు. అప్పుడు హీరో వాళ్ళు కూడా తన రూమ్ దగ్గర బయట ఉండడంతో ఆ పర్సన్ ఫాలో అవడం చూసి హీరో ఉండి హీరోయిన్ తన సైకిల్ లాక్కుంటాడు. కానీ ఆ పర్సన్ ఏమో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే ఎవరు కూడా చూడరని చెప్పేసరికి హీరో కోపం వచ్చి తను వేసుకునేది నార్మల్ డ్రెస్, నీ బుద్ధే సరిగా లేదని చెప్పేసరికి అక్కడ ఉన్న అమ్మాయిలంతా కూడా ఆ పర్సన్ ని తిడతారు. అలా తిట్టేసరికి ఆ పర్సన్ నుండి హీరోయిన్ వాళ్ళకి సారీ చెప్తే హీరోయిన్ అనేది అంతటితో వదలదు. అలా వదిలేక పోలీస్ స్టేషన్ కనే తీసుకొని వెళ్ళిపోతారు. అలా పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తే
అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ కి తన వీచాట్ యాడ్ చేసుకోమనేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా పోలీసులు రావడంతో తనే నన్ను ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉన్నాడు, అందుకే నేను కంప్లైంట్ చేశానని చెప్పేసరికి ఈ పర్సన్ ఎవరు మధ్యలోకి రావడానికని హీరో గురించి చెప్పేసరికి వెంటనే హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి తను ఎవరో కాదు నా బాయ్ ఫ్రెండ్, అందుకే నన్ను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాడు, అందుకే సెల్ఫ్ డిఫెన్స్ కింద ఆ పర్సన్ ని కొట్టాడని పోలీసులకు చెప్పేసరికి పోలీసులు కూడా సరే అని ఆ పర్సన్ అనేది అరెస్ట్ చేసేస్తారు. తర్వాత హీరోయిన్ కి మళ్ళీ తన ఇన్సెక్యూర్ అనేది వస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ కి అనేది చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేది ఇక్కడే ఉండమ్మా, మేము ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మమ్మీ త్వరగా రాండి అని చెప్పి వాళ్ళు అనేది అక్కడ నుంచి వెళ్తారు. అలా చాలా సేపుకు వెళ్ళేసరికి హీరోయిన్ ఆడుకుంటూ ఉంటే ఒక చిన్న కుక్క పిల్ల వచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తను కరవబోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి అనేది అప్పటి నుంచి ఇల్నెస్ అనేది వచ్చి ఉంటుంది. అలా ఎవరో ఒకరు తనని అనేది టచ్ చేస్తూ ఉంటే కానీ తన ఇల్నెస్ అనేది పోదు. అదంతా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ నుండి మళ్ళీ నా ఇల్నెస్ స్టార్ట్ అయినట్టుంది, నేను ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమో నీకు మళ్ళీ నీ సిమ్టమ్స్ అన్నీ కూడా వస్తున్నట్టున్నాయి, ఒకసారి నువ్వెవరితో ఉంటే ఫ్రీగా ఉంటావు ఆ పర్సన్ దగ్గరికే వెళ్ళమ్మా, అప్పుడైతేనే నీ సిమ్టమ్స్ అన్నీ కూడా పోతాయి అని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ అనేది హీరో చాటింగ్ అనేది తీసుకుని ఉంటుంది. ఎందుకంటే తన హీరో బెస్ట్ ఫ్రెండ్ వీచాట్ యాడ్ చేయన్నప్పుడు అనుకోకుండా హీరోయిన్ కూడా హీరో వీచాట్ అనేది తీసుకుని ఉంటుంది. అలా హీరోకి అనేది ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది చేయాలని మొత్తం ఒక ఫోటో లాగా తీసుకుని తన దగ్గర పెట్టుకుని ఉంటుంది. అది గుర్తు తెచ్చుకొని వెంటనే హీరోకి అనేది చాట్ చేస్తుంది. మరోవైపు ఏమో హీరో ఉండి తన బైక్ అనేది డెవలప్ చేయడానికి అన్ని కూడా సర్వీస్ చేసుకుంటూ ఉంటాడు. అలా అందులో ఏ ప్రాబ్లం ఉందో తెలియక అన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉంటా అప్పుడే హీరోకి అనేది ఫోన్ లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలా నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం సీనియర్ అని మెసేజ్ రావడంతో తను ఎవరో తెలియక మీరెవరో నాకు తెలియదు అని చెప్పి వీచాట్ అనేది యాడ్ చేసుకుంటాడు. అలా యాడ్ చేసుకున్నాక అప్పుడే హీరో కోపం వస్తుంది, ఇదంతా కూడా తన బెస్ట్ ఫ్రెండే చేసింటాడని చెప్పి తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరికి నంబర్స్ ఇచ్చావురా అని చెప్పేసరికి నేను ఎవరికి కూడా ఇవ్వలేదు అని చెప్తే ఇదిగో నాకు ఎలా ఫ్లాగ్ చేస్తుందో నువ్వే చూడని మెసేజ్ అన్నీ చూసేసరికి ఇదంతా కూడా నాకు ఎవరో కూడా తెలియదు అని చెప్తాడు. కానీ ఇవన్నీ కూడా హీరోయిన్ మెసేజ్ చేసేస్తూ ఉంటుంది హీరోకి. అలా హీరోకి కోపం వస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ కాలేజీకి వెళ్ళిన వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ కనే జరిగినది మొత్తం కూడా చెప్తే నువ్వు చాలా డెవలప్ అయిపోయావు, అలాగే ఆన్లైన్లో హీరోయిన్ కూడా ఫ్లైట్ చేస్తున్నట్టున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నన్ను ఏం చేయమంటావు, నేను బయట ఏమో తను మీట్ అవుతే తను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అందుకే నేను ఇలా చేశానని చెప్పేసరికి సరే అయితే తను బార్లో ఉంటున్నాడేమో కదా మనం కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామని చెప్పేసరికి హీరో నుండి నైట్ తన ఇంటికి వెళ్ళేసరికి హీరో తన బెస్ట్ ఫ్రెండ్ తోటి బార్లో మీట్ అవుదామని చెప్పింది గుర్తు తెచ్చుకొని తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నేను కూడా ఇప్పుడే వస్తానని చెప్పి వాళ్ళిద్దరు కూడా బార్కి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్లేస్ని చూసి నిజంగానే హీరో ఇందులో వర్క్ చేస్తున్నాడు అని అంటే అవునేమో మనకేం తెలుస్తుందని చెప్తే నా దగ్గర ఒక ఐడియా ఉంది నాతో పాటు పద అని చెప్పి తను అనేది అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఒక రూమ్ లో చాలా మేల్ మోడల్స్ అనేది పిలుచుకొని వస్తారు. అక్కడికి చాలా మంది రావడంతో హీరోయిన్ నుండి తన బెస్ట్ ఫ్రెండ్ ని నీకేమైనా పిచ్చి పట్టిందని హీరోని మీట్ అవ్వాలంటే నువ్వెందుకు ఇంతమందిని పిలిచావని చెప్పేసరికి నువ్వు అసలు ఏం టెన్షన్ పడదు నేను చూసుకుంటానని చెప్పి అందరినీ కూడా హీరోయిన్ దగ్గరకు రమ్మని చెప్తారు. అలా అందరు కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చిన వెంటనే హీరోయిన్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళని అనేది కొంతమందిని అడిగితే హీరో పేరు ఇక్కడ అంతా కూడా పూర్తి డీటెయిల్స్ ఉండవని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అని అక్కడ ఉన్న డ్రింక్ అనేది తాగుతుంది. అలా తాగేసరికి తనకు అనేది ఆల్కహాల్ ఎక్కువ పడదు. అలా ఆల్కహాల్ కొంచెం తాగేసరికి తనకనే చాలా మత్తు రావడంతో నేను వెళ్ళి నా చేతుల్ని క్లీన్ చేసుకొచ్చుకుంటానని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్తుంది. అలా వెళ్ళి బయటికి వెళ్తే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో ఒక అమ్మాయిని ఫ్లడ్ చేస్తూ తనకి కిస్ చేయడం చూసి తను అంతగా పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఆ అమ్మాయి ఏమో అదిగో చూడు నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చినట్టుందని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జంగ్ బై ఏమో నువ్వు నన్ను మర్చిపోలేక ఇలా డ్రింక్ తాగుతున్నావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ కోపం వస్తుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి హీరోయిన్ నుండి లేపి నువ్వు కొంచెం స్పృహలేక రా నీ పక్కన ఎవరున్నారో కూడా చూడని చెప్పేసరికి హీరోయిన్ అనేది హీరోయిన్ చూస్తుంది. అలా చూసి హీరోయిన్ అనేది గట్టిగా హగ్ చేసుకొని మాట్లాడుతూ ఉండేసరికి జింగ్బై ఏమో తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసరికి హీరో కోపం వచ్చి తను నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి చూడు చెప్పని చెప్పేసరికి అవును తను నా బాయ్ ఫ్రెండే కానీ తనకి నేను అసలు నాకంటే ఇష్టం లేదని చెప్పేసరికి హీరో కూడా సరే నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ తన రూమ్ లోకి పంపించాలని చూస్తే అనుకోకుండా హీరోయిన్ ఏమో హీరో రూమ్ లోకి అనేది వెళ్తుంది. అలా హీరో రూమ్ లోకి వెళ్ళిన వెంటనే హీరోయిన్ గట్టిగా హక్ చేసుకొని హనీ నువ్వు చాలా కోల్డ్ గా ఉన్నావని చెప్పి తను అనేది ఇంకా టైట్ గా హక్ చేసుకుంటుంది. అదంతా కూడా ఆ డాగ్ చూడడంతో హీరో ఉండి నువ్వు చాలా చిన్న పిల్లవాడివి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళని చెప్పేసరికి ఆ డాగ్ కూడా ఏం మాట్లాడుకుని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళిపోయిన వెంటనే హీరో ఉండి హీరోయిన్ స్పృహలోకి తెప్పించాలని తన పక్కన
పక్కకు జరిపితే హీరోయిన్ ఏమో వెంటనే హీరో వైపు అనేది పడిపోతుంది. అలా పడిపోయి నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుసా, నీకు ఎలా చెప్పాలో తెలియదని తనకనేది లిప్ కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో ఏమో షాక్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే హీరోకి ఇదే ఫస్ట్ టైం ఒక అమ్మాయి తనని కిస్ చేయడం. అలా కిస్ చేసిన వెంటనే హీరోయిన్ అలానే పడుకుండిపోతుంది. హీరో కూడా తన్ని పైన పడుకోబెట్టుకుని అలానే నిద్రపోయేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ అనేది మెలకువ వస్తుంది. అలా మెలకువ వచ్చి కళ్ళు ఓపెన్ చేసి చూస్తే తను వేరే రూమ్ లో ఉన్నానని అర్థం చేసుకుని ఇదే మంచి అవకాశం హీరోని ఇంకా దగ్గరగా చేసుకొని తన ఇల్నెస్ మొత్తాన్ని కూడా పోగొట్టుకోవాలని హీరోకి ఇంకా దగ్గరగా వచ్చేసరికి హీరో ఏమో నైట్ జరిగిన మాటలన్నీ చెప్పేసరికి దీనికి కూడా సాక్ష్యం ఇదిగో ఈ డాగ్ అని చెప్పేసరికి హీరో నుండి నేను నైట్ చాలా తాగాను కాబట్టి ఇలా బిహేవ్ చేసింటానని చెప్పి నేను వెళ్ళి ఫ్రెష్ అవుతానని చెప్తే హీరో ఏమో సరే అయితే ఫస్ట్ నా డ్రెస్ వేసుకుని ఫ్రెష్ అయ్యి రాపు అని చెప్పి హీరో అనేది తన షర్ట్ అనేది ఇచ్చేసరికి హీరోయిన్ కూడా ఆ షర్ట్ వేసుకుని వస్తుంది. అలా నట్టే తిరుగుతూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడికి తనకి ఎంతో ఇష్టమైన డిజర్ట్స్ అనేవి ఉంటాయి. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వే తెచ్చిపెట్టావనంటే లేదు కింద షాప్ లో నాకు ఒక ప్రమోట్ చేయమని వచ్చాయి అందుకని ఇవి వాళ్ళు ఊకే ఇచ్చారని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన ఫ్లేవర్స్ అని తింటూ ఉంటారు. అలా నైట్ అయ్యేసరికి ఇద్దరు కూడా బయటకు వస్తే ఒక పర్సన్ ని జైల్లోకి పంపించిన పర్సన్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి హీరోయిన్ కొట్టడానికి వెళ్తే హీరో ఏమో అందరినీ కొట్టి హీరోయిన్ పారిపోమని చెప్తారు. అలా వాళ్ళు చాలా మంది ఉండడంతో హీరోయిన్ అనేది కొడుతూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ నుండి కొంతమంది పోలీసులను పిలుచుకొచ్చి హీరోయిన్ అనేది సేవ్ చేస్తుంది. అలా తను అనేది ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే హీరో ఏమో నీకేం కాలేదు కదా అని చెప్పేసరికి అవును నాకేం కాలేదని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళి తనకు అనేది ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అలా ఫస్ట్ ఎయిడ్ చేసి ఎప్పుడు కూడా ఇలాంటి డేంజర్స్ పని అస్సలు నువ్వు వెళ్ళొద్దని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది వాటర్ తాగుదామని పోసుకుంటూ ఉంటే తన చెయ్యి అనేది సపోర్ట్ చేయదు. అది చూసిన హీరోయిన్ మొత్తం నేనే చూసుకుంటాను, నీకు ఫుడ్ నేనే పెడతాను, నీ క్లాతెస్ కూడా నేనే వాష్ చేస్తానని చెప్పేసరికి హీరో ఉండి సరే అంటాడు. అలా హీరో నుండి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి లోపలికి అనేది వెళ్తుంది. అలా వెళ్తే తనకు అనేది ఫుడ్ ప్రిపేర్ చేయడం రాక అక్కడ ఉన్న ఎగ్స్ అన్ని కూడా పలకొడుతుంది. అది చూసి తను క్లీన్ చేయడానికి వెళ్ళేసరికి హీరో ఉండి ఏమొద్దు నేను క్లీన్ చేసేస్తాను, నువ్వు వెళ్ళి ఫస్ట్ సోఫాలో వెళ్ళి కూర్చోపో అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ నుంచి అనేది వెళ్దాం అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ ఎగ్ పైన కాలు పెట్టి స్లిప్ అయి హీరో పైన పడిపోతూ ఉంటే హీరో ఏమో తను గట్టిగా పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ఒక కాస్త టీనేజ్ లవ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ ఏమో చాలా హై ఫ్లేమ్ లో పెట్టేసరికి హీరో తన దగ్గరకు వెళ్ళి ఇలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికున్న వేడి ఆయిల్ ఏమో హీరో చేయి పైన అనేది పడుతుంది. అలా తనకి పెయిన్ రావడంతో హీరోయిన్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమో ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసరికి వాళ్ళిద్దరు తినడం అయిపోయినాక హీరో ఏమో బౌల్ క్లీన్ చేద్దామని వెళ్తూ ఉంటే హీరోయిన్ అంతా నువ్వే చేసావు నేను ఇవి చేస్తానని క్లీన్ చేస్తానని వెళ్తూ హీరో చేయికని తగిలేస్తుంది. అలా హీరో కొంచెం గట్టిగా అరిచేసరికి నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పి నీకే పెయిన్ ఇస్తున్నాను కదా అని అంటే అదేం లేదు అని చెప్పేస్తారు. అలా ఇద్దరు కూడా టీవీ చూస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది ఫోన్ వస్తుంది. అలా అది కేవలం స్పామ్ కాల్ అయి ఉంటుంది. అది చూసిన హీరో ఉండి ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారు కదా ఎత్తొచ్చు కదా అని చెప్తే ఇదంతా కూడా స్పామ్ కాల్ 100 ఇవ్వని కావాలి మీకు రెంట్కి ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఫోన్ చేస్తూ విసిగిస్తున్నారని చెప్పేసరికి హీరో అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఎందుకంటే ఆ రోజు హీరోకు రాంగ్ నెంబర్ ఫోన్ చేయడంతో హీరో ఇలా రివేజ్ తీర్చుకోవాలని కొంతమంది ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చేయమని చెప్పింటాడు. అలా తను ఈ అమ్మాయి అని హీరోకి అనేది అర్థమైపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో తన కాలేజ్కి అనేది వెళ్తే కాలేజ్ దగ్గర తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి నేను నీ గురించి ఆలోచిస్తూ చాలా వరైపోతున్నాను, ఇప్పుడు మనకి సెమిస్టర్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసరికి అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా వాళ్ళ టీచర్ వచ్చేసి మీకు అందరికి కూడా ఇదిగో మీ సీనియర్ తన కంప్యూటర్లో చాలా ఎక్స్పర్ట్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ సీనియర్ని అడగొచ్చు అని చెప్పేసరికి హీరో కూడా తను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని మీకు సెమిస్టర్లో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఉండి నువ్వు ఖచ్చితంగా తను అడగొచ్చు కదా సైన్స్ గురించి, నాకు సీనియర్తో హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసరికి నాకేం తెలియదు నేను అసలు ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదని చెప్పేసరికి అలాగే హీరో ఉండి మద్దరం కలిసి కూడా ఫుడ్ తినడానికి వెళ్దాం నీకోసం నేను బయట వెయిట్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరో చెప్పిన తర్వాత హీరో ఏమో తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరకు ఒక అమ్మాయి వచ్చేసి సీనియర్ నాకు కంప్యూటర్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి మీ వీచాట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసరికి హీరో ఏమో నా దగ్గర ఫోన్ లేదు నేను అసలు ఎవరికి కూడా నా నంబర్ ఇవ్వనని చెప్పేసరికి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని హర్ట్ చేసావు చూడు తను ఏడుస్తూ వెళ్ళింది, నీకు చాలా మంది అమ్మాయిలే ఇష్టపడుతున్నారు నిన్ను అని చెప్పేసరికి నువ్వు కొంపదీసి జల్సీగా ఫీల్ అవుతున్నావేమి అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని
అంటే హీరోయిన్ నుండి అదేం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరో ఉండి సరే అయితే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ నుండి నీకు లవర్ ఉందా ఏంటని అంటే నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నేను ఇప్పటికీ కూడా సింగిల్ అని చెప్పేసరికి అవునని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి వెంటనే సరే అయితే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ మళ్ళీ చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా తిన్న తర్వాత హీరోయిన్ అలాగే హీరో టీవీ చూస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ కొత్త నంబర్ నుంచి హీరోకి అనేది మెసేజ్ చేస్తుంది. అలా నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను మై క్రష్ అని మెసేజ్ చేసేసరికి హీరోకి ఆల్రెడీ హీరోయిన్ అయ్యే తనకు మెసేజ్ చేస్తుందని అర్థమై నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు నాకు ఇలాంటి మెసేజెస్ చేస్తే నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్కి ఆ మెసేజ్ చూసి కోపం వస్తుంది. అలా కోపం వచ్చి నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకెందుకు చెప్పలేదు, నా దగ్గర ఒకలాగా మాట్లాడతావని కోపంగా హీరోని అడిగేసరికి హీరో ఉండి నువ్వే మెసేజ్ చేస్తున్నావని నాకు తెలుసు, అందుకే ఇలా రిప్లై ఇచ్చానని చెప్పేసరికి నీకు ఎప్పటి నుంచి ఈ విషయం తెలుసానంట, స్పామ్ కాల్స్ నేనే కదా నీకు పెట్టింది, అందుకే ప్రతి ఒక్కరికి నీకు ఇలా ఫోన్ చేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ నుండి మొత్తం నిజం చెప్పాలని అంటుంది. అలా నువ్వు ఎందుకు నాకు ఇంత దగ్గరగా కావాలనుకుంటున్నావని హీరో అడిగితే కేవలం నా డిసీజ్ ద్వారా అని చెప్పేసరికి హీరోని నీకేం డిసీజ్ ఉందని చెప్తుంది. అలా నాకు చిన్నప్పుడు ఇలా ఒక డాగ్ నన్ను వెంటపడింది, అప్పటి నుంచి నాకు ఒక ఇన్సెక్యూర్ అనే ఫీలింగ్ వచ్చింది, నా దగ్గర ఒక పర్సన్ ఉండి నన్ను కేర్గా తీసుకుంటే నా డిసీజ్ అనేది వెళ్తుందంట, అది కూడా నేను ఎవరి దగ్గర అయితే సెక్యూర్గా ఉంటానో ఆ పర్సన్ దగ్గర అని చెప్పేసరికి హీరో మొత్తం విని సరే అయితే నేనేం చేయాలని చెప్పేసరికి నా దగ్గరే ఉండాలి నువ్వు అని చెప్తే హీరో కూడా నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా కొద్దిసేపు వచ్చిన తర్వాత సరే అయితే నువ్వు పెట్టుకున్న దానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరో ఉండి సరే అయితే ఇప్పుడు నీకేం కావాలన్నా నన్ను అడగొచ్చు, అలాగే నువ్వు మళ్ళీ నీ ఇల్నెస్ స్టార్ట్ అయిందంటే నాకు వచ్చి చెప్పని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్కి నాకు జరిగినంత చెప్తుంది. అలా చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నువ్వు నిజంగానే హీరోని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావా ఏంటని చెప్తే అవును అని అంటుంది. అప్పుడు హీరో అక్కడికి వచ్చేసి నాకు తెలీదు నువ్వు నన్ను చూసి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పేసరికి హీరో నుండి తనతో పాటు బయటకు వెళ్తే హీరో ఏమో ఇదిగో నీకు ఎంతో ఇష్టమైన కుకీస్ తీసుకొచ్చాను తినని చెప్తే హీరోయిన్ ఏమో ఆ కుకీస్ తిని చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తారు. అలా హీరోని తన దగ్గరకు వెళ్ళి తన లిప్స్ అనేది క్లీన్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ సైడ్ జరిగితే హీరో ఏమో నీ లిప్స్ చాలా బాగుంటాయి తెలుసా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే హీరో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి తన ఫోన్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. అలా వాళ్ళ స్టూడెంట్స్ అంతా కలిసి ఒక రియూనియన్ స్టార్ట్ చేస్తున్నారని వాళ్ళ టీం మొత్తం అక్కడికి హీరోయిన్ కూడా వెళ్ళాలంటే హీరో కూడా నీతో పాటు నేను వస్తానని చెప్పి తనని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను ఇప్పుడే వస్తానని చెప్పి తననే లోపలికి వెళ్తుంది. అలా లోపల చాలా మంది ఫ్రెండ్స్ ఉండేసరికి హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ ఎక్స్ బాయ్ జింగ్బాయ్ అలాగే ఇప్పుడు తన ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అయిన లిన్లీ తీసుకొచ్చి అందరికి కూడా పరిచయం చేస్తారు. అలా పరిచయం చేస్తే మిగతా క్లాస్ వాళ్ళంతా కూడా నీకు జింగ్బాయ్కి మొత్తం కూడా బ్రేకప్ అయిపోయిందని అంటే అవునని చెప్పేసరికి లిన్లీ ఏమో ఇదే దొరికిన అవకాశం అని హీరోయిన్ బుల్లి చేయాలని చూస్తే హీరోయిన్ కోపం వచ్చి అక్కడున్న డ్రింక్ అనేది లిన్లీ పైన పోసేసి అక్కడ నుంచి బయటకు వస్తూ ఉండేసరికి జింగ్బాయ్ ఉండి నేను తప్పు చేశాను నాకు అర్థమైంది నన్ను క్షమించి మన ఇద్దరం కూడా కలిసి ఉందామని చెప్పేసరికి అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో రావడం చూసిన జింగ్బాయ్కి ఏమో కోపం వచ్చిన నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని చెప్పేసరికి హీరో కోపం వచ్చి తన అనేది అక్కడ ఉన్న హీరోయిన్ బ్యాగ్ ని తీసుకుని అక్కడ నుంచి అనేది వచ్చి సరే అయితే ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నాకు కొంచెం పనుంది ఆ పని చూసుకొని వస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ నుంచి అనేది వెళ్తుంది. అలా వెళ్ళేసరికి హీరో కూడా తన అనేది అక్కడ నుంచి వెళ్ళిపోయినాక అక్కడే తన హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనేది ఉంటాడు. అలా వాళ్ళ బ్రదర్ తనతో పాటు ఉండడం చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా వెళ్తే వాళ్ళ బ్రదర్ ఏమో ఇక్కడ చాలా చల్లగా ఉన్నాక నువ్వు ఇలా వేసుకుంటావని చెప్పి తన కోట్ అనేది తనకి ఇచ్చేస్తాడు. అలా కప్పుకున్న తర్వాత బ్రదర్ నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీట్ అవ్వడం అని చెప్పి తను అనేది హక్ చేసుకుంటాడు. మరోవైపు ఏమో హీరో తన మీటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని హీరోయిన్ కి ఎంతో ఫేవరెట్ అయిన కుకీస్ అనేవి అక్కడ కనిపించడంతో అవి హీరోయిన్ కోసం తీసుకొని వస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ని హక్ చేసుకొని మాట్లాడడం చూసి హీరో అనేది అపార్థం చేసుకుంటాడు. అలా హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోకి ఫోన్ చేసి నువ్వు ఎప్పటి నుంచి వస్తావని చెప్తే నాకు చాలా లేట్ అవుతుంది నేను ఎన్ని డేస్కి వస్తానో కూడా తెలీదు కొంపతీసి నీకేం మళ్ళీ కన్వీనియంట్ గా లేదా ఏంటి అని చెప్తే హీరోయిన్ అదేం లేదు నువ్వు నీ వర్క్ చేసుకొని చెప్పేసరికి సరే నాకు ఇంకొక వర్క్ నేను వేరే ఊరికి వెళ్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ అనేది ఫోన్ కట్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వాళ్ళ బ్రదర్ ఉండడంతో హీరోయిన్ నెక్స్ట్ మార్నింగే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కూడా కలిసి కొద్ది రోజులు మా రూమ్ లో ఉందమ్మా 3 days దాకా అని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఇంత మంచిగా అడిగితే నేను ఎందుకు ఒప్పుకొని నీతో పాటు ఉంటానని చెప్పి అలాగే హీరో ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాడని అడుగుతూ ఉంటారు. అలా హీరో వాళ్ళ బ్రదర్ కి ఏమో ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది. అప్పుడే
హీరోయిన్ వాళ్ళ వదిన వచ్చేసి తనతో మీట్ అవుతూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో చాలా హ్యాపీగా నేను ఇన్ని రోజులు మిస్ అయ్యాను కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దామని చెప్పి తన హక్ చేసుకొని కిస్ చేసేసరికి హీరోకి అనేది కోపం వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ హీరోయిన్ మోసం చేస్తున్నాడేమని డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధైర్యం ఉంటే హీరోయిన్ చీట్ చేస్తావని తను అనేది కొట్టేస్తాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కోపం వచ్చి పోలీస్ స్టేషన్ కి అనేది వెళ్తారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. అలా హీరోయిన్ వచ్చి డైరెక్ట్ హీరో దగ్గరికి వెళ్ళి నీకు ఏం జరిగింది, నువ్వు బానే ఉన్నావు కదా అని చెప్తే అక్కడున్న వాళ్ళ బ్రదర్ ని చూసి బ్రదర్ మీరు అంతా కూడా ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, తను చాలా మంచివాడు, తను మా సీనియర్ అని చెప్పేసరికి హీరో ఉండి నువ్వు తను ఏం పిలిచావని చెప్తే తను మా బ్రదర్, సొంత బ్రదర్, అందుకే తను నా దగ్గరకు వచ్చాడని చెప్పేసరికి అప్పుడు హీరోకి అర్థమవుతుంది అలా నేను తను అపార్థం చేసుకున్నానని. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఉండి తను ఎవరనంటే తను మా సీనియర్ అని చెప్తే అయితే మీకు ఇద్దరికి మధ్య ఏమీ లేదని అంటే అవును ఏమీ లేదని అంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ వదిన నుండి అందుకే నా పోలీస్ ని బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడని అంటే లేదు వదిన ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అని వాళ్ళిద్దరిని కూడా పంపించేస్తుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కాలేజీ దగ్గరికి వెళ్తే అక్కడికి హీరో కూడా వస్తాడు. అలా హీరో వచ్చిన వెంటనే హీరోయిన్ నుండి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనంటే ఏమీ లేదు మన ఇద్దరం కూడా రియల్ గానే లవ్ చేసుకుందాము, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావని చెప్పేసరికి హీరోయిన్ కూడా నో అనేస్తాను ఎలాంటి కూడా రిప్లై ఇవ్వదు. అప్పుడు హీరో ఏమో హీరోయిన్ తో పాటు తిరుగుతూ ఉంటే హీరోయిన్ ఏమో సూపర్ మార్కెట్ కి అనేది వెళ్తుంది. అప్పుడు హీరో ఏమో నువ్వు నాకు ఎలాంటి రెస్పాండ్ కూడా ఇవ్వలేదు, ఆల్రెడీ 30 hours అయిపోయిందని చెప్పేసరికి హీరోయిన్ నిజంగానే నేను లవ్ చేస్తున్నానని చెప్పేసరికి ఈ విషయం చాలా నాకు హ్యాపీగా ఉందని అంటే హీరోయిన్ ఏమో నువ్వు నన్ను ఏం చూసి ఇష్టపడుతున్నావు అని చెప్పేసరికి ఏమని చెప్పాలి, నిన్ను చూసి ఇష్టపడుతున్నానని చెప్పేసరికి హీరోని సేమ్ అదే క్వశ్చన్ అడిగితే హీరోయిన్ ఏమో నీ కాల్స్ చూసి ఇష్టపడుతున్నానని చెప్తాడు. అప్పుడు అక్కడికి షాప్ ఓనర్ అనేది వస్తాడు. అలా వచ్చి మీకు ఇది డేటింగ్ చేసుకునే ప్లేస్ కాదు, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్తారు, ఇక్కడికి చాలా కస్టమర్స్ వస్తున్నారని చెప్పేసరికి హీరో ఉండి సరే అయితే మా ఇంటికి వెళ్ళి డేటింగ్ చేసుకుంటామని అక్కడికి అనేది వెళ్తారు. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ ఏమో తను గట్టిగా హ్యాక్ చేసుకుంటుంది. అలా హ్యాక్ చేసుకునే వెంటనే హీరో ఉండి మళ్ళీ నీ కొంపదీసి నీ ఇల్నెస్ మళ్ళీ వచ్చిందా ఏంటని చెప్తే అదేం లేదని చెప్పి అలానే వాళ్ళిద్దరు కూడా కలిసి పడుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది కాలేజ్కి వెళ్తే అక్కడికి హీరో వస్తాడు. అలా హీరో రావడం చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తే ఏమీ లేదని అంటే చూడు మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో తనకి ఆల్రెడీ ఒక బుక్కే రాసిచ్చాడంట, అందులో కూడా 40 letters తోటి అని చెప్పేసరికి హీరో ఏమో నేను కూడా నీకు ఆల్రెడీ రాసిచ్చాను కదా అని చెప్తే ఇవంతా కూడా హీరోయిన్ బుల్లి చేస్తున్నాడని తన బెస్ట్ ఫ్రెండ్ ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ స్టాప్ చేస్తుంది. అప్పుడే హీరో ఉండి ఇదిగో నాకు ఇంటర్నేషనల్ నుంచి కంప్యూటర్ కాంపిటీషన్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసరికి నన్ను ఇది ఒప్పుకోనంటే హీరో నుండి ఇది నీకు చాలా మంచి అవకాశం, నువ్వు ఇది ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి కూడా హీరో కూడా సరే అంటాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు బయటకు వస్తే అప్పుడు మళ్ళీ జింగ్బే అనేది ఎదురవుతాడు. అలా ఎదురే మళ్ళీ తనకి సారీ చెప్పి మన ఇద్దరం కూడా కలిసిపోదామని చెప్తే హీరో ఏమో నా గర్ల్ ఫ్రెండ్ తోటి నువ్వు జాగ్రత్తగా మాట్లాడుతాను, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసరికి జింగ్బే ఉండి కోపంగా అలానే తిడుతూ ఉంటాడు. అప్పుడు హీరో కోపం వచ్చి తనని కొట్టడానికి వెళ్తే అప్పుడే హీరో నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకెప్పుడు కూడా ఇలానే మాట్లాడితే నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తానని చెప్పేసరికి జింగ్బే అనేది షాక్ అయిపోతాడు. అలాగే నీ వల్లే నాకు ఇప్పుడు మంచి పర్సన్ దొరికాడు, నేను బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, అలాగే దాని ద్వారా నన్ను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని హీరోని అనేది అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజు తర్వాత హీరోకి అనేది కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది. హీరోకి గోల్డ్ మెడల్ రావడంతో అది తీసుకొని హీరోయిన్ కి అనేది ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత హీరో నుండి మనం ఇంకా అఫీషియల్ గా గర్ల్ ఫ్రెండ్స్ కూడా కాలేదు కదా, ఇప్పుడు ఇది నాకెందుకని చెప్తే అలాగే మన రిలేషన్షిప్ ఇప్పుడు ఎవరికి కూడా తెలియదు కదని చెప్తే హీరో ఉండి అదేం అవసరం లేదని చెప్పి తనకి అనేది కిస్ చేసేస్తాడు. అలానే కిస్ చేస్తే హీరోయిన్ ఏమో కాలేజీలో నీ స్పీచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదని చెప్పేసరికి నాకు అది అంత ఇంపార్టెంట్ కాదు, నేను వెళ్ళాలని కూడా అనుకోవట్లేదని హీరో అనేది చెప్తాడు. అలా నైట్ అయ్యేసరికి హీరోయిన్ బయటకు వస్తే అప్పుడు అక్కడ ఒక కార్ డ్రైవర్ అనేది మీ పేరు లిన్వేన్ అని అంటే అవునని చెప్తుంది. అలా తనుండి ఆ పర్సన్ కార్లో వెళ్ళి కూర్చొని మేడం మిమ్మల్ని ఒక ప్లేస్ దగ్గరకు తీసుకుని వెళ్తే అక్కడ ఒక అమ్మాయి వచ్చి ఇదిగోండి ఇదే మీరు ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ అని తను అనేది ఒక ప్లేస్ తీసుకొని వెళ్ళిపోతారు. అలా తీసుకుని వెళ్ళిపోయిన వెంటనే అక్కడ హీరో అనేది ఉంటాడు తన కోసం. అలా హీరోని చూసిన వెంటనే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరో దగ్గరికి అనేది వెళ్తుంది. అలా హీరో దగ్గరికి వెళ్ళి ఇదేంటి ఇదంతా అని చెప్పేసరికి నువ్వే అడిగావు కదా మన అఫీషియల్ గా కాబట్టి అందుకని అందరికీ తెలిసే విధంగానే నీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని ఫ్లవర్స్ ఇచ్చి నువ్వు ఎప్పటికి కూడా నా గర్ల్ ఫ్రెండ్ గానే ఉంటావని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును నా బాయ్ ఫ్రెండ్ తో నేను కూడా ఇలానే హ్యాపీగా ఉండాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరోకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనేది మొత్తం తిప్పేస్తాడు. అలా ఈ విషయం కూడా మా బ్రదర్ కి తెలిస్తే ఎలా అని చెప్పేసరికి కొద్ది రోజులు మనం ఇలానే ఉందామని చెప్పి తనకి అనేది కిస్ చేసేస్తుంది. అలా హీరో
కూడా నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఇద్దరు కూడా అలానే కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి తన బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి ఈ విషయం నాకు కూడా చెప్పలేదు, అఫీషియల్ గా అందరికి కూడా తెలిసిపోయిందని చెప్పేసరికి ఏ విషయం అని అంటే నువ్వు హీరో కూడా అఫీషియల్ గా డేట్ చేసుకునే విషయం అని చెప్పేసరికి నాకు మీకెలా తెలిసిందని హీరోని అడిగేసరికి ఒకసారి చూడు హీరో అన్ని అకౌంట్స్ లో కూడా పోస్ట్ చేశాడని చెప్పేసరికి హీరో నుండి హీరో వీచాట్ ఓపెన్ చేస్తుంది. అలా హీరో పబ్లిక్ గా ప్రపోజ్ చేయడం చూసిన వెంటనే హీరో నుండి హీరో దగ్గరకు వెళ్తే నీకు ఫ్లవర్స్ ఇచ్చింది ఎందుకు అనుకున్నావు, ఆ రోజెస్ మీనింగ్ కూడా చూడని చెప్పేసరికి హీరో నుండి ఆ రోజెస్ అనేది ఆన్లైన్ లో కొట్టి చూస్తుంది. అలా కొట్టి చూస్తుంది అనేది ఆ ఫ్లవర్స్ మొత్తం పబ్లిక్ గా తెలిసే విషయం కోసమని ఆ ఫ్లవర్స్ ఇస్తారని తెలుసుకొని హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అయి తను కూడా సేమ్ అలాంటి కొటేషన్ పెట్టి తను కూడా తన రిలేషన్ ని పబ్లిక్ గా పెట్టాలని చూస్తే హీరో ఉండి ఒక రిక్వెస్ట్ అనేది అడుగుతాడు. ఏంటని చెప్తే మీ బ్రదర్ కి అలాగే మీ పేరెంట్స్ కూడా ఇప్పుడే తెలియడానికి వీల్లేదు, ఎందుకంటే మీ బ్రదర్ ఆల్రెడీ యాంగ్రీ బర్డ్ లాగా నా పైన కోపం చూపిస్తూనే ఉంటాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే నువ్వు ఒప్పుకున్నట్టే నేను మా ఫ్యామిలీ వాళ్ళని బ్లాక్ చేసేసి మిగతా వాళ్ళకి అందరికీ కూడా తెలిసేటట్టు అఫీషియల్ గా పోస్ట్ చేస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా చెప్పిన వెంటనే హీరోని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు జాబ్ వచ్చిన వెంటనే మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్పి అంటే హీరో ఉండే అయితే ఇప్పుడు నువ్వు జాబ్ కోసం ఈ రూమ్ ని మొత్తం కూడా వదిలేసి వెళ్తావా అని చెప్పేసరికి లేదా అక్కడ నుంచి ఇక్కడికి నేను తిరుగుతూనే ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కి అనేది ఛాంపియన్ రావడంతో అందరికి కూడా స్పీచ్ ఇవ్వమని చెప్తే హీరో ఏమో స్పీచ్ ఇవ్వడానికి అనేది వెళ్తాడు. అలా నేను మీరు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయండి తప్ప అంతకు మించి ఇంకేం లేదు, అలాగే నేను చాలా లక్కీ పర్సన్ ఎందుకంటే ఈ లైఫ్ లో నాకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది, అలాగే మీకు చెప్పాల్సినంత వాణ్ణి కాదని చెప్పి స్పీచ్ ఇచ్చి అక్కడి నుంచి అనేది బయటకు వస్తారు. అలా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. అలా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ డోర్ ఓపెన్ చేద్దాం చూస్తే అక్కడ ఎవరో ఒక పర్సన్ ఉండడం చూసి హీరోయిన్ భయపడిపోతుంది. అలా హీరోయిన్ డోర్ అనేది ఓపెన్ చేస్తాడు. అలా డోర్ ఓపెన్ చేస్తే అక్కడికి అనేది వాళ్ళ బ్రదర్ అనేది ఉంటాడు. అలా వాళ్ళ బ్రదర్ ని చూసిన హీరోయిన్ ఏమో భయపడి బ్రదర్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు చెప్పకుండానంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో అయితే నువ్వు ఇన్ని రోజులు కూడా గర్ల్స్ డార్మెంటరీలో కాకుండా ఇక్కడ ఈ రెంటెడ్ రూమ్ లో ఉన్నావు, అలాగే మీ ఇద్దరు ఎందుకు చేతులు ఇలా పట్టుకున్నారు అని చెప్పేసరికి హీరో ఉండి మేమిద్దరికి కూడా అఫీషియల్ గానే డేట్ చేసుకుంటున్నామని చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కనేది కోపం వచ్చేసి వెంటనే నీ లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసుకొని నాతో పాటు రమ్మని చెప్పేసరికి హీరో నుండి బ్రదర్ నేను చెప్పేది విను, నాకు ఇక్కడనే చాలా హ్యాపీగా ఉంటుంది, హీరోతో పాటు ఉంటేనే నా ఇల్నెస్ మొత్తం కూడా తగ్గుతుందని చెప్తున్నా కానీ వాళ్ళ బ్రదర్ అనేది వినకుండా నాతో పాటు వస్తేనే ఇక్కడ ఉంటావు లేదంటే అసలు నేను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసరికి ఇన్ని రోజులు నాకు ఏమని చెప్పాను బెస్ట్ ఫ్రెండ్ అయిన వెండ్లీతో ఇన్ని రోజులు ఉన్నావని చెప్పి ఇప్పుడేమో ఇతనితో ఉన్నావని చెప్పేసరికి హీరో కూడా తను నాతో పాటు ఉంటేనే సేఫ్ ఉంటుందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి నువ్వేమని పిలిచావు ఎల్డర్ బ్రదర్ అని, అసలు నేను బ్రదర్నే కాదని చెప్పి హీరోయిన్ అనేది ఒక రూమ్ కని తీసుకుని వెళ్తాడు. అది చాలా పెద్దగా ఉండడంతో నువ్వేం టెన్షన్ పడద్దు, నీకు ఆపోజిట్ లో నేను అలాగే మీ వదిన కూడా కలిసి ఉంటున్నాం, ఇప్పుడే మీ వదిన బిజినెస్ మీటింగ్ కి వెళ్ళింది కాబట్టి కొద్ది రోజుల తర్వాత వస్తుంది, తన కంపెనీగా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ మీ రూమ్ చాలా పెద్దగా ఉంది, ఇందులో నేను అస్సలు ఉండనని చెప్తున్నా కానీ వినకుండా వాళ్ళ బ్రదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరో అనేది తనకి వీడియో కాల్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇంత తొందరగా ఎందుకు వీడియో కాల్ చేసావని చెప్తే నా గర్ల్ ఫ్రెండ్ సేఫ్ గా వెళ్ళిందో లేదో తెలుసుకోవాలి కదా అందుకే చేశానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో చూడు ఈ రూమ్ అంతా ఎంత పెద్దగా ఉందో, నాకు అదే చాలా కన్వీనియంట్ గా ఉండేది మనం మాట్లాడుకోవడానికి అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చిన వెంటనే నేను ఇక్కడ కొత్త హౌస్ కి షిఫ్ట్ అయినందుకు నా ఫ్రెండ్స్ అందరికి కూడా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసరికి సరే నీ ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు కానీ ఇక్కడికి హీరో రావడానికి అలలేదని చెప్పేసరికి తనే చాలా బాగా కుక్ చేస్తాడు, ప్లీజ్ బ్రదర్ రమ్మని చెప్పేసరికి సరే అని అంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అనేది కొన్ని మొత్తం కూడా ఐటమ్స్ తీసుకుని అక్కడికి వస్తాడు. అలా రావడంతో హీరోయిన్ నీ ఫుడ్ ని చాలా మిస్ అయ్యానని చెప్పేసరికి అయితే నా ఫుడ్ ని మిస్ అయ్యావు కానీ నన్ను కాదు కదని చెప్తే హీరోయిన్ అంటే అదేం లేదంటది. అప్పుడు హీరో ఏమో తను అనేది డైనింగ్ టేబుల్ పైన కూర్చోపెట్టి తనకి అనేది కిస్ చేస్తూ ఉంటే బయట డోర్ బిల్ అనేది మోగుతుంది. అలా హీరోయిన్ అనేది డోర్ ఓపెన్ చేస్తే అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే హీరో బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వచ్చింటారు. అలా రావడం చూసి అక్కడున్న హీరోయిన్ చూసి నువ్వెప్పుడు వచ్చావు, అలాగే నీకెందుకు నీ పెదల పైన చాలా రెడ్ గా ఉందని హీరోయిన్ అనేది అడుగుతుంది. అలా వాళ్ళంతా కూడా అవేం పట్టించుకున్న తినడానికి కూర్చుంటే అప్పుడే డోర్ బెల్ మోగితే మళ్ళీ హీరో అనేది డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ వదిన కూడా ఇద్దరు కలిసి వచ్చింటారు. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు రావన్నా మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పేసరికి నేనెందుకు రాను, ఇది నా సిస్టర్ ఇల్లు కాబట్టి నేను కూడా వస్తానని చెప్పి తను అనేది అంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా సరే లోపలికి రండి అని చెప్తాడు. అలా హీరో ఏమో లోపలికి వెళ్ళిన వెంటనే తనతో పాటు హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ వాళ్ళ
వాళ్ళ బ్రదర్కి, హీరో చాలా బాగా కుక్ చేస్తారు తెలుసా, మీరు ఒకసారి తినండి, అసలు ఆ టేస్ట్ని వదలలేరు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా వాళ్ళ వదనకి అనేది ఫుడ్ సర్వ్ చేస్తాడు. అలా వాళ్ళ వదినేమో ఒక్క తినేసరికి చాలా బాగుంది, మీ బ్రదర్ కంటే హీరోనే చాలా బాగా చేస్తారు అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్కి అనేది కోపం వస్తుంది. అలా వాళ్ళ బ్రదర్ కూడా తిందామని చూస్తే హీరోయిన్ అనేది ఇదిగో ఈ మటన్ పీస్ తినండి, నీకు ఎలా టేస్ట్ ఉందో నీకు కూడా తెలుస్తుందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా కొంచెం తింటాడు. అది తిన్న వెంటనే అందరూ కూడా వాళ్ళ బ్రదర్ రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో పర్లేదు బాగానే చేశాడని చెప్పేసరికి హీరో కూడా అయితే ఇది తినని హీరోయిన్కి అనేది ఇస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా తిన్న తర్వాత హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటే మన ఇద్దరం కూడా ఈ రోజు ఇక్కడనే పడుకుందాం కదా, చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ అనేది కోపంగా తిడుతుంది. అలా తిట్టేసరికి నాకు మళ్ళీ నేను కిస్ చేయాలని ఉంది ప్లీజ్ ఒక్కసారి అని హీరో అడిగేసరికి హీరోయిన్ అండి ఇలాంటి పనులు అసలు వద్దు పదా అని చెప్తున్నా కానీ హీరో అనేది విన్నాడు. అలా వాళ్ళిద్దరు కూడా చాలా మంచి టైం అనేది స్పెండ్ చేసేస్తారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత హీరో మళ్ళీ కంపెనీకి వెళ్ళాడని, ఆ రోజు హీరో బర్త్డే ఉందని తెలుసుకొని హీరోయిన్ ఏమో హీరోకి కేక్ తీసుకొని వెళ్దామని తను అనేది నైట్ వెళ్తూ ఉంటే హీరో కూడా వెనక తన్నే ఫాలో అవుతూ ఉంటాడు. అలా హీరోయిన్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అంటే, నువ్వు ఇంటికి వస్తానని చెప్పి రాలేదు కదా, అందుకే మా ఫ్రెండ్స్ నీ బర్త్డే కేక్ కట్ చేయాలని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసరికి హీరో కూడా సరే నేను కూడా మా ఫ్రెండ్స్తో ఉన్నానని చెప్తాడు. అప్పుడు ఒక పర్సన్ ఈ హీరోయిన్ని ఫాలో అయి చంపడానికి చూస్తుంది. చూసిన హీరో ఏమో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తను అనేది గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆ కత్తిపోటు కాస్త హీరోకి అనేది తగులుతుంది. అలా తగిలేసరికి హీరో నుండి ఏడుస్తుంటే నువ్వు టెన్షన్ పడద్దు నాకేం కాలేదని చెప్పి హాస్పిటల్కి అనేది వెళ్తారు. అలా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి నీకేం కాలేదు కదా అని అంటే నాకేం కాలేదు, నన్ను సేవ్ చేయడానికి వెళ్ళి హీరోకే కత్తిపోటు తగిలింది, తనకి చాలా బ్లడ్ వెళ్ళిపోయింది, ప్లీజ్ బ్రదర్ మీరు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పరు, ఇదిగోండి హీరో ఫోన్ అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా ఫోన్ చేస్తాడు. అలా కొద్దిసేపు తర్వాత డాక్టర్ అనేది బయటకు వస్తే హీరో బ్లడ్ చాలా పోయింది, తన బ్లడ్ గ్రూప్ వచ్చేసి బి అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ అన్నది కూడా అదే కావడంతో వాళ్ళ బ్రదర్ అనేది బ్లడ్ ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ వదనేమో నువ్వు టెన్షన్ పడొద్దు, హీరోకి ఏమీ కూడా కాదు, తను సేఫ్ గానే బయటకు వస్తాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా తర్వాత కొద్దిసేపు తర్వాత హీరోయిన్ అనేది ఆపరేషన్ రూమ్ లో నుంచి బయటకు తీసుకొస్తారు. అలా హీరోకి మెలకు వచ్చిన వెంటనే హీరోయిన్ ఏమో నేను డాక్టర్ని పిలుచుకొని వస్తానని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే హీరో నాకు ఇప్పుడు బాగానే ఉంది నువ్వు టెన్షన్ పడొద్దు, అలాగే నువ్వు ఏడవలసిన పని లేదని చెప్తే హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఇదంతా కూడా నా వల్లే, నేను నిన్ను ఎప్పటికీ కూడా కేర్ చేయలేకపోయానని చెప్పేసరికి హీరో ఏమో నువ్వు ఇలాంటి అసలు మాటలు మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అనేది వస్తారు. అలా హీరో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి ఇదంతా కూడా ఎలా జరిగింది, దేని ద్వారా జరిగిందని చెప్పేసరికి హీరోయిన్ అనేది ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురమ్మని చెప్పి హీరోయిన్ చెప్పేసరికి హీరోయిన్ కూడా అక్కడ నుంచి అనేది వెళ్తుంది. అలా వెళ్ళిపోయినాక వాళ్ళ పేరెంట్స్ వైపు అనేది తిరిగి మీరు ఇప్పుడు ఇంత కేర్ చూపించాల్సిన పని లేదు, చిన్నప్పటి నుంచి నేను ఒక్కడే హాస్పిటల్లో ఉన్నాను, ఇప్పుడు కూడా నేను ఒక్కనే ఉంటున్నాను, ఇది కేవలం నా ఫ్రెండ్ నా పైన జెలసీ చూపించడంతో ఇలా వచ్చిందని చెప్తారు. అలా హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వచ్చి నీకు దెబ్బ తగిలిందా అమ్మని అంటే నాకేం కాలేదు, నన్ను హీరో సేవ్ చేశాడని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా హీరో పైన చాలా హ్యాపీగా చూసుకొని ఒక రోజు ఇంటికి అనేది ఇన్వైట్ చేస్తారు. ఫుడ్ అంతా తిన్న తర్వాత హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరో ఉండి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు ఎప్పుడు ఎందుకు హీరోయిన్ లిటిల్ ఫిష్ అని పిలుస్తుంటారు నాకు అర్థం కాదని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ ఉండి హీరోయిన్కి చిన్నగా ఉన్నప్పుడు చాలా జ్వరం వచ్చేది, ఎప్పుడైతే ఆ పేరు పెట్టి పిలవడం తోటి తనకు మొత్తం కూడా నయమైంది, అందుకే అలా పిలుస్తామని చెప్తారు. అలా కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ కూడా కాలేజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఫొటోస్ అనేది దిగుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ కూడా ఒక వెడ్డింగ్ డ్రెస్ లాగా వేసుకోవడం తోటి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాను పదా అని హీరో ఉన్న ప్లేస్ కి అనేది వెళ్తుంది. అలా హీరో ఒక ఫ్లవర్ పట్టుకొని వెయిట్ చేయడం తోటి నువ్వు ఇక్కడికి రానన్నావు కదా అని చెప్పేసరికి ఇవన్నీ నీ కోసం ప్రిపేర్ చేయడానికి అక్కడికి రాలేదని చెప్పి తనకనేది ఫ్లవర్ బుకే ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా నాతో పాటు ఉంటావా అని హీరో అనేది ప్రపోజ్ చేస్తాడు. అది చూసి హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫ్లవర్ బుకే తీసుకొని వెడ్డింగ్ రింగ్ అనేది పెట్టించుకుంటుంది. అలా పెట్టించుకున్న వెంటనే ఇద్దరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా హీరో ఏమో తను ఎత్తుకొని గర్ర తిప్పేస్తూ ఉంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.